ఘటన గురించి దుర్ఘటన గురించి 35 మంది కలిసి అసలు అక్కడ ఇంటి దగ్గర ఏమైంది, అక్కడ ఏంటి ఆ విషయం తెలియకుండా కేవలం ఇంటికి వచ్చినటువంటి ఆ తరుణ్ని వీళ్ళు దాడి చేసి చంపేయడం జరిగింది. కేవలం ఒక 3 చుక్కల రంగో లేకపోతే నీళ్ళో ఏదో పడ్డాయని చెప్పి ఇంత పెద్దగా చేయడం కరెక్ట్ అంటారా? ఇంకొక విషయం ఏంటంటే మేము రోజాలో ఉన్నాం, ఇది మా పవిత్ర మాసం, మా పైన ఇట్లా పడడం కరెక్ట్ కాదు అని చెప్పి అన్నారు. మరి అదే పవిత్ర మాసంలో ఇట్లా హత్యలు చేయవచ్చు అంటారు? ఢిల్లీలో జరిగినటువంటి తరుణ్ హత్య ఏదైతే ఉన్నదో అది 100కు 100% జిహాదీ మూకల కుట్రలో భాగంగానే జరిగింది. ఇది కేవలము రంగు నీళ్లు పడ్డాయి అనేటటువంటి ఒక సాకుతో ప్రపంచం మొత్తం ఒక ఎత్తు, భారతదేశం ఒక ఎత్తు. ఇక్కడ అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు ఒక కుటుంబం మాదిరి గంగా జమున తహజీబ్ అనేటటువంటి ఒక కలిసిమెలిసి ఉన్నటువంటి వాతావరణం ఇది. కానీ రంగు పడనేయకుండా కేవలము ఆ యొక్క చిన్నారి యొక్క అభంశుభం తెలియనటువంటి ఆ పండుగ వేడుకను విచ్ఛిన్నం చేసి ఎవరైతే తరుణ్ కటికినటువంటి ఒక నవ యువకుడిని అత్యంత ఘోరంగా, అత్యంత కిరాతకంగా హత్య చేయడం అయితే ఉందో దానిని మా యొక్క విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, యావత్ హిందూ సమాజం అంతా తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది కేవలం రంగు నీళ్లు మాత్రమే కాదు, వాళ్ళ యొక్క రక్తం మొత్తం కూడా కలుషితమై ఉన్నది. హిందూ వ్యతిరేక జిహాదీ వాళ్ళ యొక్క కుట్రలో డిఎన్ఏలో దాగి ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఢిల్లీలోనే జరగలేదు, ఇది రేపు మన గల్లీ వరకు కూడా ఈ యొక్క కుట్రలు, ఈ యొక్క హత్యలు వ్యాపించేటువంటి ప్రమాదం ఉన్నది. ఆల్రెడీ మన హైదరాబాద్లో ఒక టూ ఇయర్స్ బ్యాక్ అట్లా ఒక ఘటన చూసినాం. ఇదే హోలీ సందర్భంలో ముస్లింలకు హిందువులకు ఆల్రెడీ మన దగ్గర కూడా అయింది అట్లాంటిది. వాళ్ళ బలం ఎక్కడ పెరిగితే అక్కడ హిందువులను తరిమివేయడము, హిందువులను చంపివేయడము, హిందూ అమ్మాయిలను ఎత్తుకు వెళ్ళి లవ్ జిహాద్కు పాల్పడము, హిందువుల యొక్క ఆస్తులను కొల్లగొట్టడము, హిందువుల యొక్క మందిరాలను ధ్వంసం చేయడము ఇదే ఎజెండాగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన ప్రతి హిందువు కులాలకు, పార్టీలకు అతీతంగా స్పందించాలి. ఆ యొక్క సంఘటనను ఇప్పటి వరకు ఏదైతే మేధావి వర్గం కావచ్చు, లేకపోతే రాజకీయ వర్గాలు కావచ్చు, మీడియా కూడా అనుకున్న స్థాయిలో ఎక్కడ కూడా ప్రజెంటేషన్ ఇవ్వలేకపోతున్నది. కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు సోషల్ మీడియా ఆధారంగానే ఈ యొక్క తరుణ్ కటిక్ యొక్క హత్య వెలుగులోకి వచ్చింది. ఎక్కడికక్కడ ఒక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం యొక్క అనుబంధ సంస్థలు, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ మాత్రమే స్పందించాయి. మిగతా సెక్యులరిస్టులు, మిగతా ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరు కూడా పెదవి విప్పడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈరోజు ఢిల్లీలో జరిగింది కదా మనకెందుకు అనేది కాదు, ఢిల్లీలో జరిగినటువంటి ఘటన రేపు మన గల్లీలో జరుగుతుంది, మన ఇంట్లో కూడా జరుగుతుంది. కాబట్టి అందరం కూడా సంఘీభావంగా ఈ యొక్క దుర్మార్గులకు, ఈ యొక్క హత్యకు పాల్పడినటువంటి జిహాదీలకు బుద్ధి చెప్పేటందుకోసం సంఘటితం కావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అన్న ఏం చెప్తారన్న, ఇప్పుడు ఈ జరిగినటువంటి అక్కడ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ యొక్క స్టేట్లో అవ్వచ్చు, సెంట్రల్లో కూడా వాళ్ళే ఉన్నారు. సో మరి వాళ్ళు మేము హిందువులం, హిందూ ధర్మం కాపాడే వాళ్ళం, మేము హిందువులపైన దాడులు జరిగితే ఊరుకోమని ఇట్లాంటివి మనం జనరల్గా వింటూ ఉంటాం. కానీ వాళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? 35 మంది ఉంటే కేవలం ఒక 5గురిని 6గురిని అరెస్ట్ చేసినారంటే పరిస్థితులు చూసుకోవచ్చు, అందరిపైన కూడా చర్యలు తీసుకుంటలేరు. ముందుగా మన భారతదేశానికి హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి. ఎప్పుడైతే హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తామో, హిందూ దేశం భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత మనకు సర్యాలాగా మన హిందూ సనాతన ధర్మ బోర్డు పెట్టాలి. ఏ ఒక్క హిందూకి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ బోర్డు ద్వారా వాళ్ళకి కఠిన శిక్షణలు చేసుకుంటూ ఎన్కౌంటర్ ఏదైతే సౌదీలో, ఏదైతే మన జిద్దాలో, దుబాయ్లో ఏదైతే సెక్షన్స్ ఉంటాయో అది హిందూ ధర్మానికి ఏదైతే సెక్యులరిజం అనేది ఫస్ట్ తీసేసి సెక్యులర్ పేరు మీద వీళ్ళు సీకులతో మన హిందువుల మీద దాడి చేస్తున్నారు. హిందూ అంటే ఏంటి? ఒక ఈ ఉన్మాదులకు మెడలో కషాయము, చేతిలో మన రుద్రాక్ష, మన నుదుటి మీద బొట్టు, శాంతి స్వరూపం అనే మన మీద ఒక ముద్ర పెట్టేసి ఎవ్వడికి లేపకుండా వాళ్ళు మాత్రము ముస్లిం బోర్డు పెట్టుకొని రోడ్లు కబ్జాలు చేసుకొని, అడ్డాలు చేసుకొని, బిజినెస్లు చేసుకొని, ఎవడు దొరికితే ఏ బిజినెస్ వాళ్ళ మీద ఆపోజిట్ పెడితే ఇలాంటి దాడులే వాళ్ళు బ్రతికిస్తున్నారు. అంటే వాళ్ళకి ఏమైపోయింది అంటే భారతదేశం అనేది వాళ్ళది, మనం ఇక్కడ ఏదో వలస వచ్చినట్టు, మన మందరది సనాతన ధర్మం మనది కాదు, ఏదో వాళ్ళ అల్లా పుట్టించినట్టుగా వాళ్ళ దేశమే ఇది ఏదో దుబాయ్లా కావాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈరోజు ఏదైతే తరుణ్ కట్కి జరిగిన అన్యాయానికి ప్రపంచంలో, భారతదేశంలో ప్రతి ఒక్క హిందువు కన్ను విప్పు చేసి
ఏ సంఘటన జరిగినా ఇట్లా వందలలో వేలలో లక్షలలో రోడ్ల మీద మనం కూడా రావాలి. ఇదే విధంగా ఈట్ కా జవాబ్ పత్తర్సే అన్నట్టు మనం ఎప్పుడు దాకైతే కామో ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు మనం ఒక ఉదాహరణ తీసుకోవాలి. ఢిల్లీలో ప్రతి ఒక్క హిందువు మతం లేదు, గడపలో ఉంటే మతం, గడప దాటితే హిందువులం అనే నినాదంగా మనం ముందుకు పోతే ఇలాంటివి మన కన్ను రెప్పల సైగలు కూడా వీరు ఉండలేరు. మన సంఖ్య బలం ఎక్కువ, కానీ మనం అందరు ఇక్కడ ఏమవుతున్నాము, కులాల వారీగా మనము డివైడ్ అవుతున్నాము. వాళ్ళేంటి, వాళ్ళలో కులాలు ఉన్నా వాళ్ళు ముస్లిం అని చెప్పి ఒకే కార్డు మీద వాళ్ళందరూ ఏకమవుతున్నారు. ఇప్పుడు మనం కూడా హిందూ అనే కార్డు ప్లే చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. మనకు కూడా ఒక సనాతన బోర్డు కావాలి, మన హిందూ చట్టం తేవాలి. మన ఏ హిందువుకి ఏం జరిగినా సెక్యులరిజం అనేది తీసేసి హిందూయిజం అనే పేరు పెట్టి ఏ ఇతర దేశాలు, ఏ ఇతర రాష్ట్రాలు, ఏ ఇతర కులాలు ఉన్నారో వాళ్ళు మన దగ్గర మైనారిటీ కాకుండా అల్పసంఖ్యగా వాళ్ళకి ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.